మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు. ఆ దినాల్లో యెహెజ్కేలుతో దేవుడు, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలుకు నేను చెప్పమన్న మాటలు చెప్పు, వారు వినునను వినకపోయినను నువ్వు చెప్పు అని చెప్పి అన్నాడు. తర్వాత అంటూనే, నేను ఎవరినైనా ఒక వ్యక్తిని చూపించి అతను మరణం అవుతాడు, అతని ప్రవర్తన మార్చుకోమని చెప్పినప్పుడు నువ్వు అదే చెప్పాలి. అది చెప్పకుండా అతనికి భయపడి అతను ఏమనుకుంటాడో అని నువ్వు చెప్పకుండా ఉంటే అతడు తన పాపం నుండి చనిపోతాడు. తర్వాత అతని యొక్క రక్తం నిమిత్తం నిన్ను అడుగుతాను అని అన్నాడు. ఈరోజు ఆ మాటలను బట్టి దేవుని బిడ్డలారా, సేవకులమైన మేము విశ్వాసుల్ని చాలాసార్లు మేము గద్దిస్తాం. చాలాసార్లు వారు చేసినటువంటి పనులు బట్టి దేవుడు మమ్మల్ని ప్రేరేపించి మాట్లాడమని అన్నప్పుడు మేము మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏమవుతారు, ఏమనుకుంటారు, ఏంటి వాళ్ళు, ఒకవేళ వారి కానుకలు ఆపేస్తారేమో, వారు ఈ సంఘం నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోతారేమో, లేదంటే వారు ఏదైనా మనసులో నొచ్చుకుంటారేమో అని ఏమి మేము పట్టించుకోము. అందుకని మా బోధ ఎవరు వినరు. ఎందుకనంటే వాళ్ళు కనుక దేవుడు చెప్పమన్న మాట మేము చెప్పకపోతే, వాళ్ళు అలాగే ఉండి చనిపోతే కనుక మమ్మల్ని అడుగుతాడు ఆయన ప్రశ్న. అందుకనే ప్రియదేవుని బిడ్డరా, మేము చేసే నెలకి 30 ప్రసంగాల్లో ఇంచుమించుగా 20 ప్రసంగాలు హెచ్చరికతోనే కూడి ఉంటాయి. ఎందుకు హెచ్చరిక? ప్రేమ లేనివాడు అనేకమైన ముద్దులు పెట్టును. వాడికి ప్రేమ లేదు మీ మీద. వాడు ఎంతసేపు నిన్ను, నీకు అది ఇది, నీకు అంత మేలు జరిగిద్ది, అది ఇది ఇది అని చెప్పి ముద్దులు పెడతాడు అని దానికి అర్థం. కానీ ప్రేమించేటువంటి వాడు బహిరంగంగా గద్దిస్తాడు. అవతల ఉన్న విశ్వాసాన్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం ఎలా తెలిసిద్ది అనంటే, మీకు ఒక సేవకుడు అవతల వారిని దేవుని వాక్యం చేత ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు అనంటే కనుక అతను మీ ఆత్మ సంబంధమైన తండ్రి ఆయన. ఎందుకంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు పరలోక రాజ్యాన్ని కోల్పోకుండా, చేదని వేరు మొలవకుండా మిమ్మల్ని వాటిని మీలో నుంచి వాటిని పెరికి వేస్తున్నాడు. అట్లాంటి సేవకులు ఉండటం మీకు ధన్యులు. కాబట్టి ప్రియదేవుని బిడ్డరా, ఎక్కడైతే హెచ్చరిక, గద్దింపు ఈ వాక్యం ఉంటుందో అక్కడ మీరు వేరు పరిస్థితి స్థిరపడడం బాగుంటుంది. ప్రస్తుతానికి కొంచెం కఠినంగానే ఉంటుంది, ప్రస్తుతానికి కొంచెం ఆ సేవకుల యొక్క దేవుని యొక్క వాక్యము కఠినంగానే ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో మీరు ఖచ్చితంగా ఉంటారు. అనేకమైన ముద్దులు పెట్టడం ద్వారా మీరు ఈ భూ సంబంధంలో మాత్రం సంతోషంగా ఉంటారేమో, కానీ పరలోక రాజ్యంలో ఉండరు. కాబట్టి ఏది కావాలో మీరు చూసుకోండి. ప్రేమ లేనివాడు అనేకమైన ముద్దులు పెడతాడు, ప్రేమ గలవాడు బహిరంగంగా గద్దిస్తాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. చాలా చాలా